నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇంకా తొలగిపోలేదు. గాజా నేలపై మరోసారి బాంబుల మోత మార్మోగింది. ముస్లింల ప్రధాన పండుగ ఈద్ అల్ అదా ముందు రోజు రాత్రే గాజా సిటీపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు మరోసారి సంచలనంగా మారాయి. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ దాడుల్లో 3 మృతి చెందగా మరో 12 మంది గాయపడినట్లు గాజాలోని షిఫా ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే యుద్ధంతో అతలాకుతలమైన గాజాలో పండుగ వేళ మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ ఈ దాడుల వెనుక ఉద్దేశాన్ని వెల్లడించారు. హమాస్ సైనిక విభాగంలో కీలక నేతగా భావిస్తున్న మొహమ్మద్ ఒదేహ్ను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిగిన భారీ దాడులకు ప్రధాన వ్యూహకర్తల్లో మొహమ్మద్ ఒదేహ్ కూడా ఒకడని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆ దాడుల తరువాతే గాజాలో యుద్ధం మరింత భీకర రూపం దాల్చిందని చెబుతోంది. అయితే తాజా దాడులపై హమాస్ నుంచి వెంటనే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గాజా సిటీలో పేలుళ్ల తర్వాత అక్కడి ప్రాంతాలు దుమ్ము పొగతో నిండిపోయాయి. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రాత్రంతా శ్రమించాయి. మృతదేహాలను షిఫా ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు మరణాలను ధృవీకరించారు. గాజాలో ఈద్ అల్ అదా సాధారణంగా కుటుంబ కలయికలు, ప్రార్థనలు, విందులు, పిల్లల సందడితో కళకళ్లాడే పండుగ. కానీ గత 2 ఏళ్లుగా యుద్ధం ఆ ఆనందాన్ని పూర్తిగా మింగేసింది. ఈసారి కూడా పరిస్థితి భిన్నంగా లేదు. బాంబుల మోత, శిథిలాల మధ్యనే గాజా ప్రజలు పండుగను జరుపుకుంటున్నారు. వేలాది కుటుంబాలు ఇప్పటికీ తాత్కాలిక శిబిరాలు, టెంట్లు, ధ్వంసమైన భవనాల అవశేషాల్లోనే జీవిస్తున్నాయి. ఇక యుద్ధం ప్రారంభమైన తరువాత గాజాలో మౌలిక వసతులు దాదాపు కుప్పకూలిపోయాయి. ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, నివాస ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాగునీరు, విద్యుత్, ఆహారం, మందుల కొరత రోజురోజుకి పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థలు గాజాలో మానవతా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుందని హెచ్చరిస్తున్నాయి. ఇక గత అక్టోబర్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కూడా పూర్తిగా స్థిరంగా కొనసాగటం లేదు. అప్పటి నుంచి పలుమార్లు పరస్పర ఆరోపణలు, చిన్న దాడులు చోటు చేసుకున్నాయి. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తరువాత కూడా ఇజ్రాయెల్ దాడుల్లో 880 మందికి పైగా పాలస్తీనీయులు మృతి చెందినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు హమాస్ ఉల్లంఘనలు, తమ సైనికులకు ముప్పు ఉన్న సందర్భాల్లోనే దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. అయితే పాలస్తీనా ఆరోగ్య శాఖ మాత్రం మృతుల్లో అధిక సంఖ్యలో సామాన్య పౌరులే ఉన్నారని చెబుతోంది. ఇదే సమయంలో 4 ఇజ్రాయెల్ సైనికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం ఇంకా ముగిసే సూచనలు కనిపించడం లేదనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఈ యుద్ధానికి మూల కారణంగా నిలిచింది 2023 అక్టోబర్ 7 ఘటన. ఆ రోజు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై అకస్మాత్తుగా భారీ దాడులు జరిపారు. ఆ దాడుల్లో సుమారు 1200 మంది మృతి చెందగా మరో 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనలో ఒకటిగా దాన్ని పేర్కొన్నారు. ఆ దాడుల తర్వాతే గాజాపై ఇజ్రాయెల్ పూర్తి స్థాయి యుద్ధ చర్యలు ప్రారంభించింది. తర్వాత గాజాలో పరిస్థితి మరింత విషమించింది. నిరంతర వైమానిక దాడులు, భూసేనల ఆపరేషన్లు, హమాస్ ప్రతిదాడులతో ఆ ప్రాంతం పూర్తిగా యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. ఇజ్రాయెల్ లక్ష్యం హమాస్ను పూర్తిగా నిర్మూలించడమేనని నెతన్యాహు ప్రభుత్వం చెబుతుండగా పాలస్తీనా వర్గాలు మాత్రం ఇది సామాన్య ప్రజలపై జరుగుతున్న భారీ విధ్వంసమని ఆరోపిస్తోంది. ఇటీవలే హమాస్ సైనిక విభాగానికి చెందిన కీలక నేత ఇజ్ అల్ దిన్ అల్ హద్నాన్ను కూడా ఇజ్రాయెల్ హతమార్చినట్లు ప్రకటించింది. ఆ ఘటన జరిగిన 2 వారాలు కూడా పూర్తి కాకముందే ఇప్పుడు కొత్త హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ ఒదేహ్ను లక్ష్యంగా చేసుకుని మరోసారి దాడులు చేయడం గమనించదగ్గ విషయం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ దాడుల్లో మొహమ్మద్ ఒదేహ్ మరణించాడని తెలుస్తోంది. హమాస్ కీలక నాయకత్వాన్ని వరుసగా లక్ష్యంగా చేసుకుంటూ ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు గాజా ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 72,700 మందికి పైగా పాలస్తీనీయులు మృతి చెందినట్లు వెల్లడించింది. అయితే వీరిలో ఎంతమంది మిలిటెంట్లు, ఎంతమంది సామాన్య ప్రజలు అన్న పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయినప్పటికీ భారీ ప్రాణ నష్టం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం చూస్తే గాజా యుద్ధం కేవలం ఇజ్రాయెల్, హమాస్ మధ్య సైనిక ఘర్షణ మాత్రమే కాదు, అది ఇప్పుడు మానవతా సంక్షోభంగా, అంతర్జాతీయ రాజకీయ సమస్యగా మారిపోయింది. ఒకవైపు ఇజ్రాయెల్ భద్రత పేరుతో దాడులు కొనసాగిస్తుంటే మరోవైపు గాజా ప్రజలు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ప్రతి కొత్త
కొత్త దాడి తర్వాత శిథిలాల మధ్య నుంచి బయటకు వస్తున్న మృతదేహాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఈద్ వంటి పవిత్ర పండుగ రోజున కూడా గాజాలో ప్రజలు భయంతో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలు ధరించిన పండుగ బట్టలు రక్తంతో తడిచిపోవటం బాధాకరం. కుటుంబాలు ప్రార్థనలు బదులు ప్రాణరక్షణ కోసం పరుగులు తీస్తున్నాయి. ప్రపంచ దేశాలు కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నప్పటికీ యుద్ధ వాతావరణం అలాగే కొనసాగుతుంది. ఇక ముందు ఈ యుద్ధం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? హమాస్పై ఇజ్రాయెల్ దాడులు మరింత పెరుగుతాయా, లేక అంతర్జాతీయ ఒత్తిడితో కాల్పుల విరమణ బలపడుతుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది. ప్రస్తుతం మాత్రం గాజా ప్రజలకు శాంతి ఇంకా చాలా దూరంలోనే కనిపిస్తోంది.